వెల్కమ్ బ్యాక్ టు అల్లరి హర్ష యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు అయితే నేను గోంగూర రొయ్యలు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దానికోసం రొయ్యల్ని పొట్టు తీసేసి శుభ్రంగా వాష్ చేసుకుని కొంచెం సాల్ట్ పసుపు వేసుకుని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి ఆ తర్వాత ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో పచ్చిమిర్చి, ఆనియన్స్, టమోటా వేసి ఫ్రై చేసుకుని అది ఫ్రై అయిన తర్వాత నేను ఇలా రొయ్యలు అనేది వేసేసాను అనమాట. అది బాగా వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా ఫ్రై అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. ఇక్కడ అలాగే గోంగూరని మంచిగా ఒక టమోటా 2 పచ్చిమిర్చీలు వేసి ఉడకబెట్టేసానండి. ఉడకబెట్టేసిన తర్వాత మంచిగా ఉప్పు వేసుకుని కలబెట్టుకుని పక్కన పెట్టేశాను. ఇది కరివేపాకు అన్నమాట. ఇది ఫ్రై అయ్యేటప్పుడు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర, పుదీనా కూడా ఫస్ట్ కోసుకుని వాష్ చేసేసుకుని పక్కన పెట్టేశాను. మనకి రొయ్యలు వేసిన తర్వాత వాటర్ అంతా పోయి ఇలా నూనె పైకి రావాలన్నమాట. మంచిగా ఫ్రై అవ్వాలి. వాటర్ అనేది ఉండకూడదు. ఇంకా నేను ముందే అల్లం, వెల్లుల్లి, ధనియాలు, చిన్నులపాయ మొత్తం పేస్ట్ చేసి పెట్టుకున్నాను, పక్కన పెట్టేసాను అన్నమాట. దాన్ని కారం, మసాలా 2 ఒకసారి వేసేసుకుని 5 మినిట్స్ వేగనిచ్చి ఫ్రై అయిన తర్వాత మనం గోంగూర వేసుకుని దించేయడం అన్నమాట. గోంగూర వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం మసాలా మొత్తం గోంగూరకు పట్టేంత వరకు ఉండిచ్చి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, మనకి రొయ్యలు అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి అన్నమాట. అంతగా ఫ్రై అవ్వకూడదు, కుక్ అయితే చాలు మనకి మంచిగా. ఇవైతే మంచి కుక్ అయిపోయినాయి. ఇప్పుడు కారం, మసాలా వేసేస్తాను. చూసేయండి, నేనైతే మసాలా, చిల్లీ పౌడర్, కారం వేసేసుకున్నాను అనమాట. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే గోంగూర మిక్స్ చేసేసుకుందాం. ఎంతో ఇష్టంగా తినే రొయ్యలు గోంగూర అయితే రెడీ అయిపోయింది. ట్రై చేసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. కామెంట్, లైక్ మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. Do subscribe. Bye.